ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అవసరమైతే పిన్నికి నేను చెప్తాను, అను మేడం విషయంలో తల దూర్చొద్దు అని. మీరు మాత్రం బాధపడొద్దు. సరే అమ్మా సుందరి, నేను నిన్ను నమ్ముతున్నాను. కొంచెం వాళ్ళని కూడా నువ్వే చూసుకో. అలాగే బాబాయ్, మీరు కూడా ఇక ఈ విషయంలో ఎక్కువగా ఆలోచించి మీ హెల్త్ పాడు చేసుకోవద్దు బాబాయ్. నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను తర్వాత ఇంటికి వెళ్తాను. రా. మనం అనుతో గొడవ పడిన విషయం మీ నాన్నకు తెలిసిందంటావా? చెప్పుకొని అమ్మా, చెప్తే ఏమవుతుంది? ఇప్పుడు అడిగాం కాబట్టి ఇక నుంచైనా అను జాగ్రత్తగా ఉంటుంది. తులసి, మీరు ఈరోజు అను ఇంటికి వెళ్ళారా? వెళ్ళాం. దేనికి వెళ్ళారు? అనుని కలవడానికి నాన్న. కలిసి గొడవ పెట్టుకున్నారా? అది గొడవ కాదు, అనుని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందామని అడిగాం. తులసి, నాకు మొత్తం తెలుసు. మీరు వెళ్ళి ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు గొడవ చేస్తూ ఉంటే ఆ అను పాపం నరకం అనుభవించిందట. ఏం తులసి, నీకు పిచ్చిలేసి రోడ్లంట పరిగెట్టే టైం వస్తుందేమో అని భయమేసి అను దగ్గరికి వెళ్ళావా? నీకు అలా కావాలనుందా? ఏమ్మా దివ్య, నువ్వు నా కూతురు అని ప్రేమగా చూసుకుంటే బంగారాజు నీకు ఏ విధంగా నాన్న అవుతాడని అనును అడిగావంట? బంగారాజు అని నా పేరు పెట్టి మరీ అనును అడిగావంట? అనుది కూడా నీ ఏజే కదా, తను ఎంత బాధపడి ఉంటుంది.